విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియలేదు. బోట్ ఓనర్ కారీ చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సముద్రంలో కోస్ట్ గార్డ్ పోలీసులు మత్స్యకారులు గాలిస్తున్నారు. తమ వారి ఆచూకీ కోసం గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలైతే ఇంకా కొనసాగుతున్నాయి. బోట్ ఓనర్ ఇచ్చిన సమాచారం మేరకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. కోస్ట్ గార్డ్ మత్స్యకారులందరూ కూడా ఎంతవరకు వచ్చింది వారి ఆపరేషన్ అప్డేట్స్ అందించడానికి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, విజయ్ చంద్రిక, విశాఖ సముద్ర తీరంలోని చేపల వేటకి వెళ్ళిన బోటు అది గల్లంతైంది. దాంట్లో 7 ఉన్నారు. అందులో ఒకరు మాత్రమే రక్షించారు. అతను చిన్న ప్రెసిడెంట్ నుంచి విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఆ బోట్లో ఉన్న 6 ఇంకా ఆచూకీ దొరకలేదు. గల్లంతైన 6 కోసం మొత్తం 72 గంటల నుంచి కూడాను నేవీ, కోస్ట్ గార్డ్ కూడా విస్తృతంగా కూడాను గాలింపు చర్యలు చేపడుతుంది. మనం చూడొచ్చు, ప్రజెంట్ విశాఖపట్నంలో షిప్పింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం. ఎవరైతే గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఇక్కడ చాలా బాధతో కూడా ఉన్నారు. తమ వారు ఎప్పుడు వస్తారా అని కూడా ఎదురు చూస్తున్నారు. అధికారులు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే తమ ఈ ఇంటికి జీవనోపాధి అయిన వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ కోల్పోవడం పట్ల అక్కడ ఉన్న ఆ కుటుంబంలో చిన్నారులు కానీ మహిళలు కానీ తీవ్ర ఆవేదనగా ఉన్నారు. తొందరగా ఈ సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేసి తమ వారిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటువైపు కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తుంది. జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి 72 గంటలు మూస్తుంది. ఈ 72 గంటలు మూసిన తర్వాత ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడిన కొంతమంది మత్స్యకారులు, యూనియన్ సంఘాల నేతలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుస్తుంది. సార్, ఈరోజు సాయంత్రం 5 గంటలతో 72 గంటలు మూస్తుంది కదా, మీరేమనుకుంటున్నారు? మీకు ప్రభుత్వం అధికారులు ఏం చెప్తున్నారు? మా ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇంకా ఉంటారేమో అని చెప్పి ఎతకమని చెప్పారు. అంటే ఉద్యోగం చెప్తున్నాను, 1వ తారీఖు నిలరు కాబట్టి ఇంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చేసినా సరే ఈరోజు మనకి ఆ గంగమ్మ తల్లి ఇంకా 5 అడుగుల 6 అడుగులు ఎత్తున వెళ్ళడం వల్ల ఎవరో ఆయన్ని కాపాడకపోయారు. కాబట్టి ఆయన ఒక్క బతికి ఉన్నాడు కాబట్టి యాంకర్ అంటే ఆ షిప్లో ఉన్నారు కాబట్టి, ఆ కార్గో షిప్లో ఉన్నారు కాబట్టి ఆ కార్గో షిప్లో నుంచి ఈరోజు మాకు తెచ్చిన అయితే ఇంతవరకు 4 రోజుల నుంచి ఆ కుటుంబం అంతా కలిసి బాధల్లో మండిపడుతున్నారు. మా వాడు ఎప్పుడుకు వస్తాడు, వాళ్ళు ఎలాగున్నారు, ఆ పరిస్థితి ఏంటని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ మేము చెప్పేది వాళ్ళు ఎప్పుడైతే తెలియపరిచారో, మా అసోసియేషన్ తెలియపరిచిన వెంటనే ప్రభుత్వం తెలియపరిచాం. ప్రభుత్వం అంతా మాకు ఆదుకుని తక్షణంగా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు. చేసినప్పుడు కూడా ఈ అగిలికలం అయిపోయిన తర్వాతే ఈ 7 ఒక్కడే వచ్చాడు. 6 మాత్రం ఈరోజు ఎలాగైనా ఏమన్నారంటే మాకు ఇక్కడ ధన్యులకి తెలియదు. కాబట్టి ఆయన రాత్రి వచ్చాడు కాబట్టి, ఆయన పోస్ట్ కార్డు తీసుకొచ్చారు కాబట్టి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా ఆరోగ్యం బాగలేదు కాబట్టి బాగున్న తర్వాత పంపించమన్నాము. ఆయన వచ్చిన తర్వాతే ఆయన ఏం చెప్పారని చెప్పేసి ఈ 6 భార్యల కుటుంబాలు కూడా ఆయన ఏం చెప్తారని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే ఈరోజు ప్రభుత్వం అంతా ఈరోజు కష్టసుఖాలు చూశారు. చిన్న పసిపిల్లలు, ఆ పసిపిల్లల గురించి ఈ రోడ్డు పోలు అవుతున్నారు. ఏదైతే ఉందని చెప్పేసి మా వాళ్ళకి కుటుంబీకులు మాత్రం రోడ్డు పోలు అవ్వకుండా ఈరోజు కుటుంబానికి ఒక్కొక్కరికి ఒక 20-30 లక్షలు మాకు ఒక్కొక్క మనిషికి ఇచ్చి వాళ్ళు ఇంటర్ వరకు చదివిస్తారని చెప్పేసి ఆ పుట్టే బిడ్డలకి ఆశిస్తున్నాము. మీరు చిన్న ఇప్పుడు సురక్షితంగా బయటకు వచ్చారు కదా, హాస్పిటల్ కూడా చికిత్స పొందుతున్నారు. మీరు మేనమేమైనా అవుతారు? ఎలా ఉంది ప్రజెంట్ అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి అయితే ఆయన వచ్చేస్తానన్నారు. అయితే ఇంకా డాక్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళాక వీల్లేదయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళావనుకో ఇంకా నీ ఆరోగ్యం బాగోలేదు, ఇంకొక రోజంతా ఉండాలని ఆయన హాస్పిటల్ ఉంచారు. కాబట్టి 6 బాగున్న తర్వాత పంపించండి అని చెప్పేసి అసోసియేషన్ పెద్దలు కానీ
మన విలేకరి వచ్చిన తర్వాతే మాట్లాడుకుందాము. వాళ్ళు మీ సహకారాలతోనూ మీరు సహకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం అన్నది కాబట్టి మాకెంత తక్షణంగా ఈరోజు అంటే ఒక్కొక్క మనిషికి 50 లక్షల నుంచి ఒక్కొక్క మనిషికి పుట్టే బిడ్డడికి ఇంటర్ వరకు చదివిస్తే వాళ్ళు కోలుకోను బతికి బట్ట కడతారని చెప్పేసి ఆ ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే ఈరోజు మత్స్యశాఖ కమిషనర్ కూడా వచ్చారు, ఏమన్నారు? మత్స్య కమిషనర్ ఏం చెప్పారంటే, మీరు బాధపడకండి అమ్మా, మీ బాధ మేము తీరుస్తాము, మీ ఆకలి మేము తీరుస్తాము, మీరు ఏవైతే జరిగిపోయింది, మీరు ధైర్యంగా ఉండండి అని మత్స్యశాఖ మంత్రి ఆయన కమిషనర్ గారు చెప్పారు. ఆయన మాకు దేవునాగా ఆదరించారని చెప్పేసి మీ మాటకి మేము ఎగురవుతాం స్వామి అని చెప్పేసి ఆయనకి మేము గౌరవించి పంపించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. గల్లంతైన 6 కోసం కూడాను ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 72 గంటలు అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలతో 72 గంటలు ముగుస్తుంది. ముగిసిన తర్వాత అధికారులు ఒక తుది నిర్ణయం తీసుకుంటారు, దాన్ని బట్టి కూడా ముందుకు వెళ్తారు. అయితే బాధితులు కూడా ఉన్నారు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తమను ఆదుకోవాలని కూడా అంటున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం తమను ఆదుకుంటుందని కూడాను మత్స్యకారులు చెప్తున్నారు. త్వరగా ఎవరైతే గల్లంతారో వాళ్ళని ఆచూకీ తెలిపితే వారి కుటుంబంలో ఆనందం ఉంటుంది కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్.